ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన వైసీపీ సంయుక్త కార్యదర్శి కుమార్తె వివాహానికి మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. గన్నవరంలో వివిధ కమిటీలకు ఎంపికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రామ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపికైన మండల కమిటీ, గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. హైదరాబాద్ లో గంజాయి అమ్ముతున్న ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయితో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి తీసుకొచ్చి రామత్పూర్ లో చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్టు తెలిపారు. బైక్ సైలెన్సర్లు తీసివేసి శబ్ద కాలుష్యం చేస్తున్న యువకులపై కడప పోలీసులు చర్యలు తీసుకున్నారు. 40 సైలెన్సర్లను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. మైనర్లకు బైక్ ఇచ్చిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్ఎంపీ వైద్యులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, సరైన్ పెట్టడం, ఇంజెక్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన పేరుతో అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తాడేపల్లిగూడెంలో సర్పంచ్ పిచ్చుకుల రాజారావు జనసేనలో చేరారు. సత్యసాయి జిల్లా మడకశిరలో అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు ఎంతో మంది దళితులకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో మినీ స్టేడియం నిర్మాణ స్థలాన్ని మంత్రి వాకటి శ్రీహరి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చే 17 నెలల కాలంలో ఒక్క కదిరి నియోజకవర్గంలో 2,24,00,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశామన్నారు.